మూర్తిదేవి శిల్పాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. మూర్తిదేవి అంతులేని ధాన్యం, బంగారం ఉన్న దేవత. ఈ భూమి కూడా తన కడుపులోంచి పుట్టినదే. ఈ భూమి పుట్టినప్పుడు తన కడుపులోంచి 16 కోట్ల దేవతలు పుడతారు. అందరికంటే తన మొదటి సంతానమైన అస్తర్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. అస్తర్ దేవి యొక్క బంగారాన్ని, ధాన్యాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. బంగారం మొత్తం సొంతం చేసుకుంటాడు. కానీ ధాన్యాన్ని సొంతం చేసుకునేటప్పుడు మిగిలిన దేవతలందరూ అస్తర్ మీద దాడి చేస్తారు. అప్పుడు దేవి అస్తర్ని కాపాడి తన కడుపులో దాచుకుంటుంది. అస్తర్ని ఎవరు కొలవరని, అందరూ తన పేరుని కూడా మర్చిపోతారని నిబంధన విధించి మిగిలిన దేవతలకు నచ్చచెప్తుంది. అలా అస్తర్ దేవి కడుపులోనే నిద్రపోతూ ఉంటాడు. అలా ఎన్నో యుగాలు గడిచిన తరువాత కొంతమంది పూర్వీకులు అస్తర్కి గుడి కడతారు. దానితో మిగిలిన దేవతల ఆగ్రహం వల్ల తుంబాడ్లో వర్షం కురుస్తూనే ఉంటుంది. 1918లో స్టోరీ జరుగుతున్నట్లు చూపిస్తారు. పురాణాల ప్రకారం తుంబాడ్లో ఒక రహస్య ప్రదేశంలో నిధి ఉంటుంది. సర్కార్ చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఒక్క బంగారు నాణ్యాన్ని మాత్రమే పొందగలుగుతాడు. ఆ సర్కార్ దాని రహస్యాలు ఎవ్వరికీ చెప్పడు. సర్కార్ దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంపుడుగత్తెగా ఉంటుంది. తనకి కూడా ఆ విషయాలు ఏవీ చెప్పడు. ఆమెకు 2 మగపిల్లలు ఉంటారు, వినాయక్ ఇంకా సదాశివ్. వీళ్ళు ఊరి చివర ఒక పాడుపడ్డ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో సర్కార్ బామ్మ కూడా ఉంటుంది. కానీ ఆ ముసలావిడ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఆమె ఎందుకిలా అయ్యిందంటే, మామూలుగా ఈమె చాలా ధైర్యవంతురాలు. అందుకే మొదటిగా ఈమెను నిధి దగ్గరకు పంపిస్తారు. అప్పుడు ఈమె అస్తర్ శాపానికి గురవుతుంది. ఆ శాపం ఏమిటంటే శాశ్వతంగా చావు లేకపోవడమే. చాలామంది చావుని ఒక శాపంగా భావిస్తారు. కానీ చావు అనేది ఒక పెద్ద వరం అని ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అందుకే ఆ ముసలామె ముక్తి కోసం ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. 2 పిల్లలు ఆ ముసలామెను చూడడానికి ప్రయత్నిస్తారు, కానీ కుదరదు. ఒకరోజు వినాయక్, సదాశివ్ నిధి గురించి మాట్లాడుకుంటుండగా చెట్టు మీద నుంచి సదాశివ్ కింద పడిపోతాడు. వినాయక్కి బామ్మని చూసుకోమని చెప్పి సదాశివ్ని ఎడ్లబండిలో హాస్పిటల్కి తీసుకెళ్తుంది వినాయక్ వాళ్ళమ్మ. వినాయక్ ఇంటికి వస్తుండగా బామ్మ ఆకలి ఆకలి అంటూ భయంకరంగా అరుస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉన్న వినాయక్ బామ్మ గదిలోకి వెళ్లి నిధి రహస్యాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. ఎప్పుడూ చూడని బామ్మ వింత ఆకారాన్ని చూసి భయపడతాడు. బాగా ఆకలితో ఉన్న ఆ బామ్మ వినాయక్ కాలు పట్టుకొని లాగుతుంది. ఆ బామ్మ వినాయక్ని చంపే ఆఖరి క్షణంలో వినాయక్కి బామ్మ అస్తర్ వస్తున్నాడు, నిద్రపో అంటే ఆ బామ్మ నిద్రపోతుంది అని వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి అలాగే చెప్తాడు. ఇంకా బామ్మ నిద్రపోతుంది. హాస్పిటల్కి వెళ్తున్న దారిలో సదాశివ్ మరణిస్తాడు. ఇంకా వినాయక్ వాళ్ళ అమ్మ ఆ ఊరిని వదిలి పూణేకి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ వినాయక్కు నిధి దక్కించుకోవాలని ఆశ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ అమ్మ గట్టిగా మాట్లాడడంతో అమ్మ మాటకు తలొంచి సర్కార్కు దక్కిన ఒక్క నాణెంతో పూణేకి వెళ్ళిపోతారు. ఇంతటితో చాప్టర్ 1 ముగుస్తుంది. కట్ చేస్తే మూవీ 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయాక మళ్ళీ తుంబాడ్కి వస్తాడు వినాయక్. బామ్మ ఇంకా బతికే ఉందన్న నమ్మకంతో నిధి గురించి కనుక్కోవడానికి బామ్మ ఉన్న ప్లేస్కి వెళ్తాడు. వినాయక్ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్తుంటే ఇల్లంతా చెట్ల వేర్లతో నిండిపోయి ఉంటుంది. అక్కడే ఉన్న ఆ బామ్మ శరీర భాగాలు విడిపోయి తల ఒకవైపు, కాళ్ళు ఒకవైపు, గుండె ఒకవైపు ఉంటాయి. అన్ని సంవత్సరాల తర్వాత కూడా బామ్మ గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది. వినాయక్ దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తల దగ్గరకు వెళ్ళి హే ముసలి అని అనగానే నోట్లో నుంచి రక్తం బయటకు ఉమ్మి వచ్చేసావా అంటుంది. బామ్మ శరీరం అంతా చెట్ల వేర్లతో నిండిపోయి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. వినాయక్ బామ్మని నిధి గురించి అడుగుతాడు. నిధి సర్కారు ఉన్న బంగ్లాలోనే ఉంది, కానీ ఎక్కడుందో చెప్పదు. తరువాత నన్ను తగలపెట్టి విముక్తి చెయ్యి అంటుంది. నిధి గురించి చాలా సంవత్సరాలుగా చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరికీ దొరకలేదు. నువ్వు ఆ ప్రయత్నాన్ని మానుకో అంటుంది. కానీ వినాయక్ ఆమె మాటను పట్టించుకోకుండా సర్కార్ బంగ్లాకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే బంగ్లా అంతా చాలా పాతపడి ఉంటుంది. చివరికి ఒక బావిలో సొరంగ మార్గంలో మూర్తిదేవి సమాధి ఉంటుంది. ఆ సమాధి లోపల నిధి ఉంటుందని కనుక్కుంటాడు. ఎక్కువ రోజులు అక్కడే ఉండడం వల్ల వినాయక్ గడ్డం పెరిగి పిచ్చోడిలా తయారవుతాడు. తనకు కావలసిన బంగారు నాణ్యాలు తీసుకుని బామ్మని పెట్రోల్ పోసి తగలపెట్టి శాపం నుంచి విముక్తి చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి తిరిగి పూణేకి వెళ్తాడు. అక్కడి వాళ్ళు వినాయక్ని చూసి పిచ్చోడనుకుంటారు. వినాయక్కు అంతకుముందే పెళ్ళైపోయి ఉంటుంది. అదే ఊరిలో రాఘవ అనే వ్యాపారి ఉంటాడు. అతను బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా ఉంటాడు. వినాయక్ అతని దగ్గర ఇంతకుముందు అప్పు చేసి ఉంటాడు. ఒక బంగారు నాణెం ఇచ్చి దీని విలువ 100 రూపాయలు, నీ అప్పు 30 రూపాయలు, 30 తీసుకొని మిగిలిన 70 ఇచ్చే అంటాడు. బంగారు నాణెం ఎక్కడి నుంచి వచ్చింది అని రాఘవ అడుగుతాడు. ఇది మా తాత ముత్తాతలది అని వినాయక్ సమాధానమిస్తాడు. రాఘవకి అప్పటి నుంచి వినాయక్ మీద అనుమానం వస్తుంది.
తరువాత వినాయక్కు బంగారు నాణాల మీద ఆశ ఎక్కువైపోతుంది. పూణే నుంచి తుంబాట్కి వెళ్లడం, బంగారు నాణాలు తీసుకురావడం. వినాయక్ పరిస్థితి మెరుగుపడి క్రమంగా సర్కార్ హోదాకి వస్తాడు. మరోవైపు అప్పుడంతా బ్రిటిష్ వారి పాలన కాబట్టి రాఘవను వినాయక్ గురించి ఒక బ్రిటిష్ అతను అడుగుతాడు. అతను వర్క్ చేయట్లేదు, ఏం చేస్తాడు అని. దానికి రాఘవ, అతను ఒక చిన్న వ్యాపారి, పని చేయడు అంటాడు. వినాయక్ ప్లాన్ ఏంటో కనుక్కొని చెప్తే నీకు కావాల్సింది నేను ఇస్తాను అంటాడు. రాఘవ ఒప్పుకుంటాడు. వినాయక్ ప్లాన్స్ అతని బంగారు నాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి అని రాఘవ అనుకుంటాడు. వినాయక్ క్రమంగా ధనవంతుడైపోతాడు. రోజు బస్సులో ఏం వెళ్తావు, బైక్ తీసుకో అని రాఘవానే సలహా ఇస్తాడు. వినాయక్ ఒక బైక్ కొని మంచి బట్టలు వేసుకొని హుందాగా ఉంటాడు. కానీ మొదటి నుంచి రాఘవకి వినాయక్ మీద అనుమానంగానే ఉంటుంది. ఒకరోజు రాఘవ ఒక వ్యభిచారిని తీసుకొచ్చి వినాయక్కి గిఫ్ట్ అని చెప్తాడు. అందుకు వినాయక్ ఒప్పుకుంటాడు. వినాయక్ భార్య ఎవరు ఆమె అని అడుగుతుంది. పని మనిషి కావాలి అని అడిగావుగా అంటాడు. ఆ రోజు రాత్రి రాఘవ ఆ వ్యభిచారి ద్వారా వినాయక్ ప్లాన్స్ ని అర్థం చేసుకుంటాడు. రాఘవ ప్లాన్ ఏంటంటే వ్యభిచారి ద్వారా వినాయక్ ని 2-3 రోజులు బయటకు రాకుండా చేసి ఆ దొరికిన సమయంలో వినాయక్ రహస్యాలు, బంగారు నాణ్యాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలుసుకోవాలని. కానీ రాఘవ ప్లాన్స్ వినాయక్కి ముందే అర్థమవుతుంది. రాఘవ తన ప్లాన్ ప్రకారం తుంబాడు వస్తాడు. అక్కడి వాతావరణం, పరిసరాలు రాఘవకి భయాన్ని కలిగిస్తాయి. నిధి ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోపు అక్కడికి వినాయక్ కూడా వస్తాడు. కానీ ఆ విషయం రాఘవకి తెలియదు. వినాయక్ ఒక ప్లాన్ ప్రకారం రాఘవకి నిధి వెళ్లే మార్గం చూపిస్తాడు. రాఘవాని వినాయక్ చూడలేదేమో అని రాఘవ అనుకుంటాడు. తరువాత రాఘవ వినాయక్ చూపించిన బావిలోకి వెళ్తాడు. బావిలో ఒక సొరంగ మార్గం ఉంటుంది. దాని లోపలికి వెళ్ళగానే మూర్తిదేవి సమాధి ఉంటుంది. సమాధిలో కూడా ఒక సొరంగం ఉంటుంది. దానిలో ఒక తాడు ద్వారా కిందకి వెళ్తే అక్కడ మూర్తిదేవి గర్భసంచి కనబడుతుంది. అది చూడడానికి విచిత్రంగా ఉంటుంది. ఆ వింత ఆకారం ఏంటో రాఘవకి అర్థం కాదు. అదంతా చూసి రాఘవ చాలా భయపడతాడు. వినాయక్ అంతకుముందు అక్కడ గోధుమ పిండితో తయారు చేసిన ఒక బొమ్మని వదిలి వెళ్ళి ఉంటాడు. రాఘవ దాన్ని తీసుకోగానే అస్తర్ ఒక్క సెకను కాలంలో రాఘవాన్ని తీసుకెళ్తాడు. సినిమా మొదట్లో చూపించిన ముసలావిడలాగా రాఘవ కూడా శపించబడి ఆమెలా తయారయ్యి ఒక విచిత్ర ఆకారంతో కొన ఊపిరితో ఉంటాడు. వినాయక్తో నన్ను కాపాడు, నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు, భాగస్వామిని కావాలి అనుకున్నాను అంటాడు. కానీ వినాయక్ నమ్మడు. తరువాత వినాయక్ పిండితో ఒక సర్కిల్ని గీస్తాడు. సర్కిల్లోకి అస్తర్ రాలేడు. రాఘవ అలా చేయలేదు కాబట్టి అస్తర్ అతన్ని చంపేస్తాడు. దేవతల శాపం వల్ల అస్తర్ ఆ పిండితో వేసిన సర్కిల్లోకి రాలేడు. సర్కిల్ మధ్యలో ఉండే బాక్స్లో ఉండి పిండి బొమ్మను సర్కిల్ బయటకు వేస్తే హస్తర్ వచ్చి ఆ పిండి బొమ్మను తినేసి వెళ్తాడు. అది తినేలోపే హస్తర్ బ్యాక్ సైడ్ ఉన్న బంగారు నాణేలు తీసుకోవాలి. పిండి బొమ్మ తినడం పూర్తయ్యేలోపు వినాయక్ వెళ్ళిపోవాలి. ఇదంతా చేయడంలో వినాయక్ సక్సెస్ అవుతాడు. తర్వాత పూణే వెళ్ళిపోతాడు. అక్కడితో చాప్టర్ 2 అయిపోతుంది. ఫైనల్ చాప్టర్ 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదలవుతుంది. వినాయక్కి ఒక కొడుకు ఉంటాడు. పేరు పాండురంగ. వినాయక్ మందుకి బానిసయ్యి బంగారు నాణేలు తేవడంలో ఇబ్బంది పడతాడు. మరోవైపు వినాయక్ కొడుకు తండ్రిలాగే నాణేలు తీసుకురావడానికి ట్రైనింగ్ అవుతూ ఉంటాడు. అన్ని విద్యలు నేర్చుకుంటాడు. కొడుకు పని నేర్చుకున్నాడా అని టెస్ట్ చేయడానికి వినాయక్ అతన్ని తుంబాట్కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. తర్వాత రోజు వినాయక్, పాండురంగడు హస్తర్కి పిండి పదార్థాలు తీసుకుని తుంబాట్కి బయలుదేరతారు. బావిలోకి వెళ్లే ముందు వినాయక్ కొడుక్కి అన్ని విషయాలు చెప్తాడు. పిండి బొమ్మ ఎలా తయారు చేయాలి, అందులో కొన్ని రాళ్లు వేస్తే అస్తర్ లేట్గా తింటాడు, మన పని తొందరగా అవుతుంది అని చెప్తాడు. తరువాత వినాయక్ బొమ్మను పడేస్తాడు. దీని అవసరం లేదు, ఈ రోజు నీకు శిక్షణ మాత్రమే అంటాడు. తరువాత ఇద్దరు మూర్తిదేవి గర్భంలోకి వెళ్తారు. కిందకి దిగగానే రాఘవాని చుట్టూ ఉన్న దృశ్యాల్ని పాండురంగడు గమనిస్తూ ఉంటాడు. వినాయక్ ఆ సర్కిల్ గీసి ఇది లక్ష్మణ రేఖ లాంటిది, అస్తర్ దీని లోపలికి రాలేడు అని చెప్తాడు. అస్తర్ ఎప్పుడు వస్తాడు అని పాండురంగడు అడుగుతాడు. ఆ బొమ్మని చూస్తే వస్తాడు అంటాడు. ఆ బొమ్మను తీసుకురాలేదని వినాయక్ ధీమాగా ఉంటాడు. కానీ పాండురంగడు వినాయక్కి తెలియకుండా బొమ్మని తీసుకుని వస్తాడు. అది బయటకు తీయగానే హస్తర్ వచ్చేస్తాడు. అప్పటికీ పాండురంగ సర్కిల్ బయట ఉండడంతో హస్తర్ పాండురంగపై దాడి చేయబోతుండగా అప్పుడే వినాయక్ కొడుకుని కాపాడుతాడు. కింద పడిన బొమ్మను హస్తర్ తింటుండగా హస్తర్ బ్యాక్ సైడ్ నుంచి కొన్ని బంగారు నాణేలు తీసుకుంటాడు పాండురంగడు. బొమ్మని తినడం అయిపోయిన హస్తర్ పాండురంగ వైపు వచ్చేలోపు డోర్ని మూసేస్తారు. ప్రమాదం తప్పుతుంది. నాణేలు ఎందుకు తెచ్చావు, ఈ రోజు నీకు శిక్షణ మాత్రమే కదా అని వినాయక్ కొడుకుని గట్టిగా అరుస్తాడు.
ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళు తిరిగి పూణేకి వెళ్తారు. ఇంటికొచ్చాక వినాయక్ ఉంపుడు గత్తెతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ పాండురంగడు ఒక బంగారు నాణెం ఇస్తాడు. అది ఆమె వినాయక్తో చెప్తుంది. దానితో పాండురంగడిని మందలిస్తాడు వినాయక్. తరువాత పాండురంగడు వినాయక్కి ఒక సలహా ఇస్తాడు. రోజు కొన్ని బంగారు నాణాలు మాత్రమే ఎందుకు తెస్తాం, మొత్తం ఒకేసారి తెద్దాం అంటాడు. దానికి వినాయక్ అది అసాధ్యం, తీసుకురాలేము అంటాడు. అప్పుడు పాండురంగడు మనం రోజు ఒక బొమ్మ మాత్రమే తీసుకెళ్తున్నాం, అందుకే మనకి తక్కువ నాణాలు వస్తున్నాయి. ఈసారి ఎక్కువ బొమ్మలు తీసుకెళ్దాం, ఒక బొమ్మను తినేలోపు మరో బొమ్మను వేద్దాం అంటాడు. ఈ ఐడియా బాగుందని వినాయక్కి కూడా అనిపిస్తుంది. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి కొన్ని బొమ్మలు తీసుకొని తుమ్మాట్కి వెళ్తారు. బొమ్మలన్నీ తయారయ్యాక లోపలికి వెళ్తారు. అక్కడ వినాయక్ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా జరుగుతుంది. సర్కిల్లో ఉన్న వినాయక్ ముందు 2 బొమ్మలు చూపిస్తాడు. ఎదురుగా ఇద్దరు హస్తర్లు వస్తారు. వినాయక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పాండురంగడు ఉన్న బొమ్మలన్నీ బయటకు తీస్తాడు. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క హస్తర్ బయటకు వస్తూ ఉంటాడు. ఇద్దరు షాక్లో ఉంటారు. అసలు ఏమీ అర్థం కాదు. పాండురంగడు కొన్ని బొమ్మల్ని బయటకు విసిరేస్తాడు. అస్తర్లు ఎక్కువ అవ్వడంతో బొమ్మల కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. అస్తర్లు ఎక్కువైపోతాయి. ఒక అస్తర్ అయితే సర్కిల్లో పడి కాలిపోతాడు. ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని గంటల పాటు అక్కడే సర్కిల్లో ఉండిపోతారు. చుట్టూ అస్తర్లన్నీ వాళ్ళు బయటకు వస్తారని చూస్తూ ఉంటారు. చేసే శబ్దాలు చాలా భయంకరంగా ఉంటాయి. చివరకు వినాయక్ ఒక నిర్ణయానికి వస్తాడు. బొమ్మలని తన ఒంటి నిండా కట్టుకొని పాండురంగడిని కాపాడాలి అనుకుంటాడు. పాండురంగడు వద్దు నాన్న వద్దు నాన్న అంటూ ఏడుస్తాడు. కానీ కొడుకుని కాపాడాలనే ఉద్దేశంతో తాడుని పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. మధ్యలో అస్తర్లు తనపై దాడి చేస్తారు. అలా పాండురంగడు రక్షించబడతాడు. పాండురంగడు గర్భసంచి నుంచి బయటకు వచ్చి చూస్తే తన తండ్రి అస్తర దాడి చేయడం వల్ల శాపానికి గురై గుర్తించలేనంత విచిత్రంగా ఉంటాడు. అది చూసి పాండురంగడు ఏడుస్తాడు. కానీ ప్లాన్ ప్రకారం వినాయక్ హస్తర్ల దగ్గరున్న నాణాలు తీసుకొని కొడుక్కి ఇస్తాడు. కానీ పాండురంగడు వద్దు అని తండ్రికి శాప విముక్తి కోసం కొడుకే అతన్ని కాల్చేస్తాడు. అలా చంపకపోతే అతను చావకుండా అతని బామ్మలా ఉండిపోతాడు. నాన్న నిద్రపోండి లేదా హస్తర్ వస్తాడు అని అంటాడు. ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.